డాక్టర్ దేవేంద్ర కుమార్ ఎండి, హోమియో, ఇంటర్నేషనల్ హోమియోపతిక్ కన్సల్టెంట్. హోమియోపతి చికిత్స గ్రేటర్ దేన్. మంట కోసం హోమియోపతి పరిష్కారాలను కనుగొనడం. మంట కోసం హోమియోపతి పరిష్కారాలను కనుగొనడం. పోస్ట్ రచయిత డాక్టర్ దేవేంద్ర కుమార్. ప్రచురించిన పోస్ట్ డిసెంబర్ 26, 2024. పోస్ట్ వర్గం హోమియోపతి చికిత్స. ఇన్ఫ్లమేషన్ అనేది గాయం మరియు ఇన్ఫెక్షన్కి శరీరం యొక్క సహజ ప్రతిస్పందన, కానీ అది దీర్ఘకాలికంగా మారినప్పుడు అది అనేక రకాల ఆరోగ్య సమస్యలకు దారి తీస్తుంది. చాలా మంది వ్యక్తులు సాంప్రదాయ శోథ నిరోధక మందులకు సురక్షితమైన మరియు సమర్థవంతమైన ప్రత్యామ్నాయంగా హోమియోపతి నివారణల వైపు మొగ్గు చూపుతున్నారు. ఈ పోస్ట్లో మంటను తగ్గించడానికి మరియు అవి ఎలా పని చేస్తాయో మేము కొన్ని ఉత్తమ హోమియోపతి మందులను అన్వేషిస్తాము. హోమియోపతిని అర్థం చేసుకోవడం. నిర్దిష్ట నివారణలను పరిశీలించే ముందు హోమియోపతి వెనుక ఉన్న సూత్రాన్ని అర్థం చేసుకోవడం చాలా అవసరం. హోమియోపతి అనేది ఇలాంటి నయం అనే భావనపై ఆధారపడింది. ఇక్కడ ఆరోగ్యకరమైన వ్యక్తిలో లక్షణాలను కలిగించే పదార్థాలు చాలా తక్కువ మోతాదులో, అనారోగ్యంతో ఉన్న వ్యక్తిలో ఇలాంటి లక్షణాలను చికిత్స చేయగలవు. హోమియోపతి నివారణలు సీరియల్ డైల్యూషన్ మరియు సక్యూషన్, తీవ్రమైన వణుకు ప్రక్రియ ద్వారా తయారు చేయబడతాయి. ఇది సంభావ్య దుష్ప్రభావాలను తగ్గించేటప్పుడు వాటి వైద్యం లక్షణాలను మెరుగుపరుస్తుందని నమ్ముతారు. వాపు కోసం ఉత్తమ హోమియోపతి మందులు. 1. ఆర్నికా మోంటానా. తరచుగా గాయాలకు రాజు అని పిలవబడే ఆర్నికా గాయాలు, అధిక శ్రమ లేదా గాయం నుండి నొప్పి మరియు వాపును తగ్గించడానికి విస్తృతంగా ఉపయోగించబడుతుంది. ఇది కండరాల నొప్పి మరియు కీళ్ల నొప్పులకు ప్రత్యేకంగా ప్రభావవంతంగా ఉంటుంది. 2. రూస్ టాక్సికోడెండ్రాన్. ఈ రెమెడీ దృఢత్వంతో కూడిన తాపజనక పరిస్థితులకు, ముఖ్యంగా ఆర్థరైటిస్ వంటి పరిస్థితులలో బాగా సరిపోతుంది. రస్ టాక్స్ కీళ్ల నొప్పులను తగ్గించడంలో మరియు చలనశీలతను ప్రోత్సహించడంలో సహాయపడుతుంది, ప్రత్యేకించి విశ్రాంతి తీసుకున్న తర్వాత నొప్పి తీవ్రమవుతుంది. 3. బ్రయోనియా ఆల్బా. బ్రయోనియా వాపుకు ప్రభావవంతంగా ఉంటుంది, దీని ఫలితంగా కదలికలో పదునైన మరియు తీవ్ర నొప్పి వస్తుంది. విశ్రాంతితో మెరుగుపడే మరియు కదలికతో మరింత తీవ్రమయ్యే లక్షణాలను వ్యక్తి అనుభవించినప్పుడు ఇది ప్రత్యేకంగా సహాయపడుతుంది. 4. కలేంద్యులా అఫిసినాలిస్. గాయం నయం చేసే లక్షణాలకు ప్రసిద్ధి చెందిన కలేంద్యులా మంటను తగ్గించడానికి మరియు సమయోచితంగా వర్తించినప్పుడు వైద్యం చేయడంలో కూడా సహాయపడుతుంది. ఇది చర్మపు చికాకు మరియు కోతలకు ప్రత్యేకంగా ఉపయోగపడుతుంది. 5. నక్స్ వోమికా. జీర్ణ సమస్యలకు సంబంధించిన వాపు కోసం ఈ పరిహారం తరచుగా సిఫార్సు చేయబడింది. నక్స్ వోమికా అతిగా తినడం లేదా ఒత్తిడితో కూడిన జీవనశైలి వల్ల కలిగే మంట లక్షణాలను తగ్గించడంలో సహాయపడుతుంది. రైటర్స్ క్రాంప్ కోసం హోమియోపతి మందులు కూడా చూడండి. మోతాదు మరియు నిర్వహణ. హోమియోపతి యొక్క ఆకర్షణీయమైన అంశాలలో ఒకటి దాని మోతాదు యొక్క సరళత. అనేక సూచించిన ఔషధాల కోసం ఒకే మోతాదులో ఎంచుకున్న రెమెడీ యొక్క 2 మాత్రలు గణనీయమైన మెరుగుదలను తీసుకురావడానికి తరచుగా సరిపోతాయి. మీరు మీ నిర్దిష్ట పరిస్థితికి సరైన నివారణ మరియు మోతాదును ఎంచుకున్నారని నిర్ధారించుకోవడానికి ఎల్లప్పుడూ అర్హత కలిగిన హోమియోపతిని సంప్రదించండి. ముగింపు. హోమియోపతి ఔషధం మంటను నిర్వహించడానికి సున్నితమైన ఇంకా శక్తివంతమైన విధానాన్ని అందిస్తుంది, వ్యక్తిగత లక్షణాలకు అనుగుణంగా అనేక రకాల నివారణలను అందిస్తుంది. మీరు సహజంగా మంటను తగ్గించాలని చూస్తున్నట్లయితే, హోమియోపతి ఎంపికలను అన్వేషించడం ప్రారంభించడానికి అద్భుతమైన ప్రదేశం. గుర్తుంచుకోండి, మీ అవసరాలకు తగిన పరిష్కారాన్ని మీరు కనుగొన్నారని నిర్ధారించుకోవడానికి నిపుణుడి నుండి మార్గదర్శకత్వం పొందడం చాలా అవసరం. మంట కోసం హోమియోపతి చికిత్సల గురించి మీకు ఏవైనా అనుభవాలు లేదా ప్రశ్నలు ఉంటే, దిగువ వ్యాఖ్యలలో భాగస్వామ్యం చేయడానికి సంకోచించకండి. ఫేస్బుక్, పింటరెస్ట్, ట్విట్టర్, లింక్డ్ఇన్, జీమెయిల్. ట్యాగ్స్: హోమియోపతి నివారణ, హోమియోపతి చికిత్స, వాపు. మరిన్ని కథనాలను చదవండి. మునుపటి పోస్ట్ వితౌల్కాస్ కంపాస్, ఒక అవలోకనం. మీరు కూడా ఇష్టపడవచ్చు. బరువు తగ్గడానికి హోమియోపతి ప్రత్యామ్నాయాలు, ప్రభావవంతమైన పరిష్కారాలను అన్వేషించడం. డిసెంబర్ 18, 2024. డిస్క్ ప్రోలాప్స్ కోసం టాప్ 7 హోమియోపతి మందులు. డిసెంబర్ 8, 2020.
హిస్టామినం హైడ్రోక్లోరికం 30 ఉపయోగాలు, మోతాదు మరియు దుష్ప్రభావాలు. డిసెంబర్ 20, 2024. ప్రత్యుత్తరం ఇవ్వండి. వ్యాఖ్యానించండి. వ్యాఖ్యానించడానికి మీ పేరు లేదా వినియోగదారు పేరును నమోదు చేయండి. వ్యాఖ్యానించడానికి మీ ఇమెయిల్ చిరునామాను నమోదు చేయండి. మీ వెబ్సైట్ URLని నమోదు చేయండి. ఐచ్ఛికం. దయచేసి దీన్ని షేర్ చేయండి. కాపీరైట్ ఎట్ 2024 www.homosearch.com. ఓషన్